పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో నీలమ్మ అనే అమ్మమ్మ నివసిస్తుండేది. ఆమె మనసు చాలా మంచిది. ఆమె ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఇంటి ముందున్న ఆవరణను ఊడ్చి పూజ గదిలో దీపం వెలిగించేది. తరువాత తన మనవడు అర్జున్ లేవాలని ఎదురు చూస్తూ ఉండేది. అర్జున్ తల్లిదండ్రులు పట్టణంలో పని చేయడంతో అతడు అమ్మమ్మ దగ్గరే ఉండేవాడు. అర్జున్ చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ దగ్గరే పెరిగాడు. అర్జున్కి తన తల్లిదండ్రుల దగ్గర కంటే అమ్మమ్మతోనే అనుబంధం ఎక్కువ. అతడి మనసులోని బాధ అమ్మమ్మకి చెప్పనక్కరలేదు. చూడగానే ఆమెకు అర్థమయ్యేది. స్కూల్ నుంచి వచ్చాక అర్జున్ నేరుగా అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తేవాడు. ఒక చేతిలో పాలు మరియు మరొక చేతిలో స్నాక్స్ ప్లేట్తో తన మనవడి కోసం ఎదురు చూస్తూ ఉండేది అమ్మమ్మ. అర్జున్ స్కూల్లో జరిగిన ప్రతి విషయాన్ని తన అమ్మమ్మతో షేర్ చేసుకునేవాడు. ఆమె ఓర్పుగా వినేది. చివరికి చిరునవ్వుతో అన్నీ బాగుంటాయి నాయనా అని చెప్పేది. అలా ఒకరోజు సాయంత్రం స్కూల్ అయ్యాక అర్జున్ మౌనంగా ఇంటికి వచ్చాడు. అతని కళ్ళలో బాధ స్పష్టంగా కనిపించింది. అమ్మమ్మ ఏమీ అడగలేదు. నిశ్శబ్దంగా అతడి తలపై చేతితో నిమిరింది. ఆ రాత్రి అర్జున్ తన పరీక్షలో ఫెయిల్ అయ్యానని చెప్పాడు. తల్లిదండ్రులు కోప్పడతారేమోనని భయపడ్డాడు. అమ్మమ్మ అర్జున్ చేయి పట్టుకొని మెల్లగా చెప్పింది, మార్కులు నిన్ను నిర్ణయించవు నాయనా, నువ్వు చేసిన ప్రయత్నమే నీ విలువ అని ధైర్యం చెప్పింది. మరుసటి రోజు నుంచి అర్జున్ స్కూల్ అయ్యాక అమ్మమ్మ అర్జున్ని చదివించేది. అమ్మమ్మ అలసిపోయి తనకు నిద్ర వస్తున్నా కూడా అతనితో కలిసి చదువుతూ నిద్రపోకుండా కూర్చుంది. కొన్ని రోజుల తర్వాత అర్జున్ తన పై చదువుల కోసం సిటీకి వెళ్లాల్సి వచ్చింది, తన అమ్మమ్మని వదిలి. దానికి చాలా బాధపడింది అమ్మమ్మ. అర్జున్ కూడా చాలా ఏడ్చాడు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అర్జున్ చదువుకొని ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు సిటీలో. కానీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆ సమయంలో తను అమ్మమ్మను చాలా మిస్ అవుతుండేవాడు. ఒకరోజు అమ్మమ్మ బాగా గుర్తుకు వచ్చింది. వెంటనే ఆఫీస్కి సెలవులు పెట్టి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. అమ్మమ్మ కూడా అర్జున్ కోసం తను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేది. అమ్మమ్మ ప్రతిరోజు అర్జున్ గురించి ఆలోచిస్తూ అదే చోటు కూర్చొని దారి వైపు చూస్తుండేది. ఏదో ఒక రోజు తన కోసం వస్తాడు అని. ఆ రోజు కూడా అలాగే అర్జున్ కోసం ఎదురు చూస్తోంది. ఆశ్చర్యంగా అర్జున్ కనిపించాడు. అర్జున్ రాగానే తన అమ్మమ్మ చేతులు పట్టుకొని ఏడ్చేశాడు. అప్పుడు అమ్మమ్మ, ఎంత ఎదిగిపోయావు నాన్న అని ఏడ్చేసింది. అమ్మమ్మకు అర్జున్ ఇంకా చిన్నప్పుడు తన దగ్గర డబ్బుల కోసం మారం చేసిన పిల్లాడిలానే కనిపిస్తున్నాడు. అంతే కదా, ప్రతి ఒక్కరికి అమ్మమ్మతో అమ్మ దగ్గర కంటే ఎక్కువ చనువు ఉంటుంది. అమ్మమ్మతో ఉన్న అనుభూతులు, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. అమ్మమ్మ ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ జీవితాంతం తోడుంటుంది. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి నా